అన్న కొంచెం సైడ్ కొంచెం సైడ్ సైడ్ కూడా అక్కడ కొంచెం బాబు ఇవన్నీ బాబు ఓకే సార్ అట్లా 5 సార్లు చేయొచ్చు 4 అవర్స్ అంటే 20 గంటలు మధ్యన 4 అవర్స్ మధ్య మధ్య గ్యాప్ వస్తుంది. సో అయితే మీకు 25 మంది చేసే కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ డే 24 అవర్స్లో 25 మంది డయాలసిస్ చేయొచ్చు. పనిలో ఫస్ట్ 3 షిఫ్ట్స్ ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసిన డయాలసిస్ 2 షిఫ్ట్స్ అంటే 10 మెంబర్స్, దాని తర్వాత 15 మెంబర్స్ ఇవ్వండి, తర్వాత 20 మెంబర్స్ ఇవ్వండి, తర్వాత 25 మెంబర్స్ ఇవ్వండి. ఆ 25 మెంబర్స్ ఫుల్ ఖర్చు అయిన తర్వాత ఒక 2 నెలలు నడపండి. నడిపిన తర్వాత ఇంకా సరిపోతుంది, పేషెంట్స్ ఎక్కువ ఉన్నారంటే అప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా బెడ్స్ ఎక్స్ట్రా మిషన్ తెప్పిద్దాం. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దూరం ప్రాంతాల్లో ఉంటుంది. అట్లీస్ట్ మరి కూడా లాంగ్ సంబంధించి ఇక్కడ ఎక్కడైనా చేసుకుంటే ఓన్లీ ఈ ఏరియా వాళ్ళే సార్. మల్లెపల్లికి దేవరంలో ఉండొచ్చు, అక్కడ అవసరం లేదు. పేషెంట్స్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి. దగ్గర ఉన్న వాళ్ళకు చుట్టుపక్కల ఉన్న చేయండి. చేస్తే వాళ్ళు చేయలేకపోతే వాళ్ళు మళ్ళీ వేరే హాస్పిటల్ పోవాల్సి వస్తుంది. అందుకని దీన్ని దీన్ని సెంటర్ చేసుకొని 25-30 కిలోమీటర్స్ రేడియస్లో 25-30 కిలోమీటర్స్ రేడియస్లో ఏ విలేజ్ వస్తున్నాయి మరియు కూడా మొత్తం నాంపేటలో ఎన్ని విలేజెస్ వస్తాయి. కొన్ని విలేజెస్ మా దేవరపల్లి దగ్గర ఉన్నాయి, వాళ్ళు అడిపోతారు. చండూళ్ళకి కొన్ని విలేజ్, మున్మూళ్ళకి కొన్ని విలేజ్, నారాయణగూడ కొన్ని, మరిగూడెం ఇట్లా సర్కిల్ తీసుకొని ఏ మండలంలో ఎన్ని విలేజ్, మరిగూడెం మండలం మొత్తం గట్టుపల్లికి కొన్ని వస్తాయి. అది చేసుకొని అక్కడి నుంచి చేస్తే ఏమవుతుందంటే మనకు దూరం ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ వాళ్ళకి మళ్ళీ ఇంకా దూరం పోవాల్సి వస్తుంది. మానవులు ఇబ్రహీంపట్నం పోవచ్చు, అదే ఇక్కడ చేయకుంటే మన నార్మల్ గంటలు ఎక్కువ దూరం పోవాల్సి వస్తుంది. వాళ్ళు 30 కిలోమీటర్స్ రేడియస్లో అక్కడ పోతారు, వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న 60 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. అదే ట్రావెలింగ్ వాళ్ళకి బస్సు కిరాయి చాలా ఎక్కువ ఎన్నిసార్లు ఒకసారి చెప్పి అనిపిస్తే వాళ్ళకి బస్ కిరాయి లేడీస్ అయితేనే ఏం కాదు, కానీ జెంట్స్ బస్ పాస్ పేషెంట్స్ చాలా కష్టమైంది. మీరు ఒక రేడియస్ క్రియేట్ చేసుకొని హాస్పిటల్కు సరౌండింగ్ ఆ రేడియస్ వాళ్ళని తీసుకోండి. 5 కాదు ఎక్కువ 5 నిమిషాలు తీసుకొద్దాం అవసరమైంది. ఇవన్నీ సింగిల్ యూజ్ చేస్తారు. మరి దాంతో పాటుగా బస్ పాస్ ఫుడ్ ఇస్తాం సార్, బస్ పాస్ ఇస్తాం సార్. అలాగే మన ఇది బస్ పాస్ ఇస్తారా?
సార్ నెల్లూరులో కట్టవచ్చు. శాలరీ వాళ్ళే చేస్తారు, ఫీజు వాళ్ళే చేస్తారు. మనం ఏంటంటే వాళ్ళు ఏం కావాలి కరెంట్ వాటర్ ఒకటి మనం ఆరోగ్యశ్రీ కావాలి గౌరవం ఎవ్వరికి ఉండదు బయట. బెస్ట్ సర్వీసెస్ మంచిగా పట్టించుకోండి. ఎంతో దూర ప్రాంతాల నుంచి వాళ్ళ కుటుంబాలు వచ్చి పనిచేస్తారు కాబట్టి మనకి ఏదైనా ఆపద వచ్చినా బాధ ఉన్నా దయచేసి మన ఫ్రస్ట్రేషన్లకు వచ్చి బిహేవియర్ ఓపికగా 1-4 సార్లు ప్రతిలాడి చేసుకోవాలి. మన తొందరపడితే మనకి వాళ్ళు చేయరు. వాళ్ళు మన లీడర్లు కానీ ఎవరు కానీ ఏ సమస్యకు వచ్చినా సరే కొంచెం ఓపికతో అడగాలి. అయినా కానీ పని చేయకుండా మొత్తం చేయాలి. ఓకేనా? ఎక్కడ కావాలి వస్తుంది